ఫ్రెండ్స్, చిన్నప్పుడు క్యారెట్ జెల్ స్వీట్ తెలుసా అండి? మా బడి ముందు అమ్మేవాళ్ళండి. భలే టేస్టీగా ఉంటుండే. నేను మా తమ్ముడు ఇంటర్వ్యూలో వచ్చేసి చెరొక్క రూపాయి ఇచ్చేసి జెల్ స్వీట్స్ని అయితే కొనుక్కునేవాళ్ళం. చాలా ఈజీగా ఇంట్లోనే పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే పెద్దపాటి క్యారెట్లు అయితే తీసుకున్నాను. ఈ సైజులో క్యారెట్లు తీసుకొని నీట్గా పొట్టు తీసి పెట్టేసుకోవాలి. అడ్డంలో ఒక్కొక్క పీసుగా కట్ చేసుకొని, కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని, కొన్ని వాటర్ కూడా వేసేసుకొని, తగినన్ని వాటర్ మిక్సీ జార్లో ఈ విధంగా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. లూజుగా ఉండడానికి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసేసి ఇదే ఫిల్టర్తో మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత మనము 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలి, చక్కగా ఉండలు లేకుండా. చూడండి, స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని మనము దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాతనే ఫ్రెండ్స్ షుగర్ వేసుకోండి. అప్పుడు కానీ క్యారెట్ జెల్ స్వీట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చిక్కదనం వచ్చే వరకు చక్కగా వేపేసుకోవాలండి. ఇలా చూడండి, కలిపి పెట్టిన క్యారెట్ జ్యూస్ని మనం ఈ విధంగా వేసేసుకొని మంట సిమ్లో పెట్టేసుకొని కొంచెము మనము విలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కాస్త కుటుకుటు అంటుంది అనుకున్నప్పుడు మనము ఇంకొంచెం నెయ్యి పైనుండి వేసేసుకోవాలి. నెయ్యి ఒక ప్లేట్కి అయితే తీసేసుకోవాలండి. అది చిక్కబడ్డాక స్టవ్ కట్టేసుకొని ఇలా మనం కాస్త నెయ్యి రాసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని చేసిన మిశ్రయాన్ని ఈ విధంగా వేసేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, మరి క్యారెట్ జెల్ స్వీట్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.